మీ పేరేనా? మా పేరు రాజా. ఓకే, ఏ ఊరు? కడమలకుంట, అనంతపురం జిల్లాను, వజ్రకరుడు మండలం, ఊరుకొండ తాలూకా, వజ్రకరుడు మండలము. ఓకేనా. మీకు ఇప్పుడు ఇంతమంది మన మందు కొట్టారు కదా, ఈ మందు కొట్టకుండా మీకు ఏం ప్రాబ్లం ఉంది చేనులో? ముందు మందు కొట్టుకున్నప్పుడు నల్లి, ముడత, సిప్స్ అంతా ఉండేది. నల్లి, పేను, ట్రిప్స్ ఉండడం వల్ల మీకేముంది? చెట్టు అంతా ముద్ద ఇట్లా రాకోకుండా ఉండేది. ఓకే, అంటే చిగురు లేదు, విపరీతమైన ముడుతుంది, నల్లి ఎక్కువ ఉండదు. ఓకే, ఇప్పుడైతే వాయంత్రం కొట్టినాము. అంటే ఎన్ని రోజుల కింద కొట్టారు వాయంత్ర? ఇప్పుడు కొట్టి 5 రోజులు అయింది వాయంత్ర కొట్టి. ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఉందా మీకు? తేడా ఉంది, బాగా నీట్ గా వస్తుంది, ఆకు బాగా కనపడుతుంది, బాగుంటారు. అంటే మీకు ఇప్పుడు వాయంత్ర కొట్టిన తర్వాత మీకైతే రిజల్ట్ బాగుంది. ఈ ట్రిప్స్, మైట్స్, ఈ బ్లాక్ ట్రిప్స్ పోయి మీకైతే చిగుర్లు వస్తున్నాయి. వచ్చే చిగుర్లు కూడా బాగా వస్తున్నాయి, నీట్ గా వస్తున్నాయి కదా. గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది. పర్లేదు కదండి. ఇప్పుడు 5 రోజులకు మనకు రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది. మీకు వాయంత్ర కొట్టి 5 days అవుతుంది. 5 days తర్వాత మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది. ట్రిప్స్ కంట్రోల్ అవుతున్నాయి, మైట్స్ కంట్రోల్ అవుతున్నాయి, తామరపూర కంట్రోల్ అవుతుంది, ముడత కంట్రోల్ అవుతుంది, చిగురు కూడా బాగా వస్తుంది. వచ్చే చిగురు బాగా వస్తుంది. మీకు ఈ మందు ఫస్ట్ టైం అన్నా ఇంతమంది ఏమైనా కొట్టారా మీరు? ఫస్ట్ టైం కొడుతున్నారు మీరు అయితే. మీరు ఇంతమంది ఫస్ట్ టైం కొట్టారు. బాగుంది కదా మీకు రిజల్ట్ అయితే. థ్యాంక్ యూ అన్న. 10 మంది కొట్టుకోవచ్చు కదా ఇక్కడ? ఎవరైనా కొట్టచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనకి ఈ కింద ఆకు వచ్చింది, పోయిన ఆకు తగ్గుతుంది అనమాట. అది ఈ ఆకు పరిస్థితి కొద్దిగా మళ్ళీ ఇప్పుడు అదే చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఇది కింద వచ్చేసి డ్యామేజ్ అయిన మొక్క ఆకది, అంటే ట్రిప్స్ వల్ల మనకు డ్యామేజ్ జరుగుతుంది. అది అంటే ఆకు మొత్తం రెడ్గా అయిపోతుంది అట్లా గోకడం వల్ల. ఈ పైన వచ్చే చిగురు మీకు నీట్గా వస్తుంది, అట్లా గోకడం ఏం లేదు కదా, రెడ్గా అయ్యడం లేదు. అందుకోసం అది కంట్రోల్ అంటే మనకు లెక్క. అది ఒకటి ఆ ఆకుకి మీకు ఈ ఆకు తేడా ఉంది కదా, అదే తేడా అనమాట. మనకు గమనించాల్సింది అదే. ట్రిప్స్ ఉంటే ఏమైందంటే ఆకు కింద మొత్తం రెడ్గా అయిపోతుంది గోకడం వల్ల. వచ్చే చిగురు బాగా వస్తుంది కాబట్టి మీకు ఆ ట్రిప్స్ ప్రభావం అనేది ఇది కింద ఆకు మనకు. ఇది కూడా మీకు ఈ ప్రాబ్లం కనబడుతుంది కదా, ఇక్కడ కూడా గోకింది కదా, అప్పుడు రెడ్గా అయింది కదా. ఇది 2 ఆకు, ఇది కొద్ది పైన తగ్గింది. 3 ఆకు, ఇది మీకు నీట్గా ఉంది, ఇంకా బాగా వస్తుంది. మీరు ఒక్కసారి కొట్టినారు అనుకోండి ఇంకా ఎక్సలెంట్ గా వస్తుంది. మీకు ఆ తేడా గమనిస్తే ఆటోమేటిక్ గా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేయాలి కొద్దిగా, ఆ అబ్జర్వ్ చేస్తే మీకు బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న.